నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజ్ హితం. రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. సో నామినేషన్ ఫార్మ్ ఈరోజుతో ముగుస్తున్న సందర్భంలో రేపటి నుంచి ప్రచారానికి మరి వివిధ రకాలుగా వివిధ కోణాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకున్న సందర్భం మనం చూస్తూనే ఉంటాం. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెంబర్ 1 సిర్పూర్ నియోజకవర్గము మరి ఆ నెంబర్ 1 స్థానం వచ్చింది. సో ఆ నెంబర్ 1 స్థానాన్ని మరి గత 3 పర్యాయాలుగా 2004లో ఎమ్మెల్యే చేసినటువంటిది, 2014, 2018 కూడా మరి 3 పర్యాయాలుగా చేసినటువంటిది నెంబర్ 1 స్థానాన్నిగా మరి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిధులు ఎలా రాబడుతున్నారు? సో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా మరి ఇక్కడ ఉన్నటువంటి పేపర్ మిల్ గురించి వారి యొక్క ప్రస్తావన ఎలా ఉంది? సో ఇక్కడ చూసినట్టయితే ఈ స్థానానికి ఈసారి మరి ఎటు చూసినా కూడా రాష్ట్రంలో ఒక సంచలనంగానే మారుతున్న సందర్భంలో, ఎందుకంటే ఇక్కడ మరి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడ నిలబడటం జరుగుతుంది. బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి. సో 2014లో మరి అదే పార్టీ నుంచి గెలిచినటువంటి కోనేరు కోనప్ప మరి ఈసారి వారితో ఎలాగా ముందుకెళ్తారు వారి మాటను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మొత్తం మీద నిన్న నామినేషన్ వేసారు సార్, ఎలా అనిపించింది? నామినేషన్ మా సింపుల్గా సాదా సీదాగా వేసాము. పెద్ద మేము మొదటి నుంచి దీంట్లో ఉన్నాం కాబట్టి పెద్ద కొత్తగా మాకేం అనిపించలేదు. 2004లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్లో గెలిచారు, ఉద్యమం పీరియడ్లో కూడా ఉన్నారు. సో 2014లో బీఎస్పీ నుంచి గెలిచారు. సో అభివృద్ధి కోసము మీరు కేసీఆర్ పిలుపు కోసము టీఆర్ఎస్ కార్ ఎక్కారు. సో ఎలా ఉంది అప్పుడు, ఎలా నిధులు రాబట్టారు? 2014 నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు కావాల్సిన నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు దీనికి నిధులు అభివృద్ధి కోసం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే మేము ఎక్కువ నిధులు తీసుకోగలిగాం. అంతకుముందు 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. కానీ ఇవాళ ఈ ప్రాంత పరిస్థితులు ముఖ్యమంత్రి గారికి పూర్తిగా తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో నిధులు మాకు కేటాయించడం జరిగింది. ఈరోజు మంచి అభివృద్ధిలో మేము ఉన్నాము. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి భారీ ప్రాజెక్టులు తెచ్చినా కూడా బెజ్జూరు మండలంలో మిషన్ భగీరథ నీళ్ళు రాలేదని ఒక కామెంట్ ప్రతిపక్షాలు దాన్నే వెళ్ళి చూపుతుంది. దీనాలు చూడాలి. వాళ్ళు చూపించేటప్పుడు ఏ ఊర్లో రాలేదో చెప్తే బాగుంటుంది. బెజ్జూరులో పుష్కలంగా మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా నీళ్లు ఇవ్వనే సమస్య లేదు. కావాలని చెప్పి ఆరోపణలు చేయడం తప్పితే ఏదైనా ఒక వాడకి ఏదైనా నీళ్లు ఎక్కలేని పరిస్థితి, ఎక్కడైనా ట్యాంక్ ప్రాబ్లం, ఎక్కడైనా పైప్ ప్రాబ్లం ఉండి నీళ్లు రాకపోతే అది వేరే విషయం. కానీ నీళ్లు రావట్లేదనే మాట అవాస్తవం. అది కొన్ని మండలాలలో, 2 మండలాలలో భూమి ఏదైతే గిరిజనులకు రావాల్సిన పొడుబొడు చట్టాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. కేసీఆర్ మన ఈ యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టారు. సో ఎలా చూడాలి, ప్రజలు ఎలా అనుకుంటుంది? 2 మండలాలు అని చెప్పి మండలాల పేరు చెప్తే కాదు, ఏ గ్రామాల్లో రాలేదు, ఎవరు రాలేదు అని చెప్పి వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు అని చెప్పాం. ముందు పట్టాలు ఇచ్చారు. దాని తర్వాత ఎవరైనా తప్పిపోయినా లేకపోతే ఇంకెవరికైనా ఆన్లైన్ కాకపోయినా ఇంకేమైనా మిగిలిపోయినా కూడా అప్లికేషన్ పెట్టుకోండి, మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పాం. కాబట్టి ఆ 2 మండలాల మాట పూర్తిగా అవాస్తవం. అది ఎర్రవాగు పైన బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఎలా అనిపించింది? ఆ గతంలో ఆ ఏరియా వెళ్ళాలంటే ఆ 11 గ్రామాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండే. ప్రజలు ఏం చెప్తారు ఆ విషయంపై? సంతోషంగా ఉన్నారు ప్రజలు. బ్రిడ్జ్ కట్టాం కాబట్టి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవాణా సౌకర్యం మెరుగుపడింది. వారికి కావాల్సినటువంటి రవాణా వ్యవస్థను మేము ఏర్పాటు చేయగలిగాం. 30 పడకల హాస్పిటల్ కూడా మరి ఇక్కడ అయ్యింది. ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది? మీరు దానికి ఎలాగా ఇంకా అప్గ్రేడ్ చేసే అవకాశం? వైద్యపరంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వర్షాకాలం వచ్చిందంటే మన్యంలో మంచం పట్టిన జనం అని చెప్పి పుంకానుగా వార్తలు వచ్చాయి. అవి ఇవాళ ఏమీ లేవు. ఇవాళ వైద్య సిబ్బంది బాగా పనిచేస్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యం అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు 30 పడకల ఆసుపత్రిని ఇప్పటికీ అప్గ్రేడ్ చేసి 50 పడకలుగా తీర్చిదిద్దాం. ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోగలిగాం. మెరుగైన వైద్యాన్ని ఈరోజు మేము ప్రజలకు అందిస్తూ ఉన్నాం. మరి మీ పార్టీ ఇచ్చేటువంటి పథకాలు ఇప్పుడు పింఛన్ ఏదైతుందో 2000 నుంచి మరి పెంచే అవకాశం ఉందని కేసీఆర్ చెప్తున్నారు. అలాగనే వికలాంగులు 4000 నుంచి 6000 చేసే అవకాశం చెప్తున్నారు. మరి 15 లక్షల బీమా కావచ్చు, ఇంకా 5 లక్షల బీమా, ఇవన్నీ ఎలా తీసుకెళ్తారు ప్రజల్లోకి? ప్రజలకి వెళ్ళిపోయింది, ఇప్పటికీ వెళ్ళిపోయింది. అవన్నీ ప్రజల్లో పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. కేసీఆర్ గారే ఇది చేయగలుగుతారని, కేసీఆర్ గారి పరిపాలనలోనే ఇవన్నీ ప్రజలకు అందుతాయనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజల్లో ఇది పూర్తిగా
ఈ అయితే పథకాలు ఉన్నాయో అన్నీ కేసీఆర్ గారు అమలు చేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు ఇవాళ ప్రజలు. కేసీఆర్ నాయకత్వమే బలపరచబోతూ ఉన్నారు రేపు కూడా. ఇక్కడ సిరిపురకు ఒక సెంటిమెంట్ ఉంది, ఎవరిని పడ్డా 2 సార్లు నిలబడతారు, 2 సార్ల తర్వాత ఖచ్చితంగా కూడా మరి వెనకబడే అవకాశం ఉందని అంటారు. అలాగే తెలంగాణ 2014 నుంచి కూడా ఈసారి 2 టర్మ్స్ ప్రభుత్వం, ఆ 2 వ్యతిరేకత ఏమైనా ఉందా? అటువంటి ఏమీ లేదు. మేము 3 సార్లు గెలిచాం, 2 సార్లు అనుకుంటున్నారు మీరు. మేము 3 సార్లు గెలిచాం ఇప్పటికీ. ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎవరు గెలలేదు, మేము గెలిచాం ఆల్రెడీ. 2 సార్లు సెంటిమెంట్ ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయం. దేంట్లో సందేహం లేదు. బలమైన ఆరోపణ ఏంటంటే కోనేరు కోనప్ప స్థానికుడు కాదు, ఇంకా కూడా ఈ యొక్క నియోజకవర్గం ఆంధ్ర వాళ్ళ కబంధ హస్తాలలో ఉందని ప్రత్యర్థులు అంటారు. దీని ఎలా చూడాలి? వాళ్ళ భ్రమ అది, వాళ్ళ భ్రమ. అటువంటి ఆరోపణలు ఉంటే ప్రజలు ఓట్లు వేయరు. మేము పుట్టింది ఇక్కడ, మేము చదువుకుంది ఇక్కడ, మేము పెరిగింది ఇక్కడ. ఇలా 69 సంవత్సరాల వయసు మాకు, 60 సంవత్సరాల చరిత్ర మాది ఇక్కడ. మమ్మల్ని చదివించిన పంతులు ఉన్నారు, మాతో పాటు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఎవడో ఊరు కానీ ఊరు వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను ఆరోపణ చేస్తే దాంట్లో అది హాస్యాస్పదం. అది వాళ్ళ అడ్రస్ ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళదే ఊరు, నా మీద ఆరోపణ చేసే వాళ్ళ ఊర్లు కూడా తెలవాలి కదా. అవే ఇష్టం మాట్లాడింది. కోనేరు కోనప్పకి ఈసారి గెలుపు అంశాలు ఏంటి? 100% గెలుస్తున్నాం. మేము చేసిన సేవా కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, మేము అందుబాటులో ఉన్నాం. ముఖ్యంగా మేము 5 సంవత్సరాల నుంచి పూర్తిగా అందుబాటులో ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి ప్రజలకు మేము సేవ చేశాం. కరోనా కష్టకాలంలో మేము పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. అనేక క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కాబట్టి ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. 100% మాకు ఓటేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. అన్నదాన సత్రం కావచ్చు, స్టూడెంట్స్కి మెటీరియల్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కోనప్ప అసెంబ్లీలో నోరే ఎత్తట్లేదు అని ఆరోపణ చేస్తారు. అసెంబ్లీ నోరెత్తే ఉద్యోగాలు వస్తాయా? ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ అన్నీ ఎవరో తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాటలు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పరీక్షలు ఉంటాయి, పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు పరీక్షల్లో పాల్గొని గెలిస్తే ఉత్తీర్ణులు అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కానీ నేను అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రం ఉద్యోగాలు వస్తే రోజు మాట్లాడతా. అట్లాంటి రోజు మాట్లాడతా ఉద్యోగాలు. నేను అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రం ఉద్యోగాలు వస్తాయంటే రేపు అసెంబ్లీ స్టార్ట్ అయినాక రోజు మాట్లాడతా. కొన్ని ఊర్లకు ఇంకా కూడా కనెక్టివిటీ లేదు అని కూడా అంటున్నారు. లేదు, పూర్తిగా వాస్తవం అది. 95% మేము ఇలా కనెక్టివిటీ చేసాం. ఫారెస్ట్ అధికారుల అనుమతి లేక ఒక 8-10 గ్రామాలకి కనెక్టివిటీ కాలేదు. మేము నిధులు మంజూరు చేసాం, టెండర్లు పూర్తి చేసాం. అయినా కూడా ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేనందున మాత్రం ఆగి ఉన్నాయి. అంతకు మించి ఎక్కడ కూడా క్లియర్ కట్ ఉన్న ప్రాంతాల్లో మేము రోడ్లు కంప్లీట్ చేసుకోగలిగాం. సో మెయిన్గా మీ మీద వస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే సిరిపురం మిల్లులో స్థానికేతరులకే శాలరీలు ఎక్కువ ఇస్తున్నారు, లోకల్ వాళ్ళకి తీసుకోవట్లేదని పెద్ద. మీరు 2014 ముందు మూతపడ్డటువంటి మిల్లు ఓపెన్ చేసినా కూడా కుమ్మక్కయ్యారు కాంట్రాక్టర్లతో అనేది ఒక ఆరోపణ. కాంట్రాక్టర్తో కుమ్మక్క ఎట్లా ఏ రకంగా అవుతారో చెప్పాలి. ఒకటిగా మాట్లాడితే కాదు కదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాంట్రాక్టర్లతో కుమ్మక్క అవుతుంది. కాంట్రాక్టర్లకు నాకేం సంబంధం ఉంటుంది? కంపెనీలో పనిచేసే కాంట్రాక్టర్లకి నాకు సంబంధం ఉంటుందా? స్థానికతలకి స్థానికుల జీతాలు అనే విషయం ఇది. ఎందుకంటే కంపెనీ తెలిసాము, ఎక్కడ తెరవడం కంపెనీ మేము తెరవగలిగినాం కాబట్టి ఆ క్రెడిట్ మాకు దక్కకుండా ఉండటం కోసం ఈ మాటలు మాట్లాడుతాం. మరి ఇదంతా ఎటుపోయారు? కంపెనీ మూతపడినాడు. ఈ మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఆరోపణ చేసేవాళ్ళు కంపెనీ మూతపడినప్పుడు ఎటుపోయారు వీళ్ళంతా? మరి ఆ పిల్లల చదువుకు సహకరించలేదే, మరి నీళ్లు సరఫరా అవుతుందో చూడలేదే, కరెంట్ ఎక్కడ ఉందో చూడలేదే. ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎటువంటి పిచ్చి ఆరోపణలు మేము అసలు పట్టించుకోము. సో మోడీ ప్రైవేటీకరణ చేస్తుండని మాట్లాడేటటువంటి ప్రభుత్వము మరి ఎందుకు సిరిపూర్ను ప్రైవేటీకరణ చేసింది అన్నట్టు కూడా ఒక పాట. సిరిపూర్ను ప్రైవేటీకరణ చేయటం తెలివి ఉందా ఏమన్నా? సిరిపూర్ను ప్రైవేటీకరణ చేయడం ప్రైవేట్ కంపెనీనే. అది ప్రైవేట్ యాజమాన్యం కంపెనీ మూతపడింది. మూతపడితే కంపెనీ తెరిపించారు వాళ్ళు. మోడీ యాజమాన్యం ప్రైవేట్, దానికి దీనికి ఏం సంబంధం ఉంది? ఈ తుక్కలకాల మాటలు ఇవన్నీ వేస్ట్ మాట్లాడు. 24 గంటల కరెంటు సిరిపూర్ నియోజకవర్గానికి వేస్ట్ మాటలు మాట్లాడతాం. 24 గంటల కరెంటు సిరిపూర్కి ఏ మేరంగా లాభపడుతుంది? ఒక పూర్తి స్థాయిలో లాభపడతా ఉంది. వ్యవసాయ పరంగా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కరెంటు పూర్తిగా ఇవ్వటం వల్ల పూర్తి స్థాయిలో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఏవైతే కేసీఆర్ ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే కళ్యాణ లక్ష్మి లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్ కిట్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఎలాంటి ఆప్యాయత తెలియదు?
సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్యం అనేది మామూలు విషయం కాదు. ఒక పేద బిడ్డలకి పెళ్లి చేసిన అంశం ఇది. వాళ్ళకి ఆ ₹1,00,000 డబ్బు అంటే చాలా పెద్ద డబ్బు. అది వాళ్ళకి అందినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వ్యక్తమవుతూ ఉంది. అదేవిధంగా పెన్షన్ కూడా చక్కటి సహకారం ఇస్తూ ఉంది. పెన్షన్తో చాలా పెద్ద ఆసరా అవుతూ ఉంది. రైతులకి రైతు బంధుతో ఆసరా అవుతూ ఉంది. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు పథకాలు, అద్భుతమైన పథకాలు ప్రజలకి, పేద ప్రజలకు అందుతూ ఉన్నాయి. మధ్యలో దళారులు లేరు. అక్కడ ముఖ్యమంత్రి గారు పంపిస్తారు, ఇక్కడ రైతులకు అందుతూ ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి గారు పంపుతారు, పెన్షన్లు అందుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపుతారు, వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నేరుగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉంటాయి. మీకు ఈ 3 పర్యాయాలు ఎమ్మెల్యే చేసినప్పుడు సంతృప్తి కలిగించినటువంటి అంశం, సంతృప్తి కలిగించిన పని ఏముంది? అనేక అంశాలు ఉన్నాయి మాకు సంతృప్తి కలిగిన అంశాలు. ఒకటేమో పేపర్ మిల్ తెచ్చినప్పుడు మేము పూర్తి స్థాయిలో సంతృప్తి పడ్డాం. గూడెం బ్రిడ్జ్ కట్టినప్పుడు సంతృప్తి పడ్డాం. అనేక అంశాలు, అంటే ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వందల అంశాలు ఉన్నాయి. ఇవాళ మేము 49 బ్రిడ్జిలు కట్టిగలిగాం. రవాణా వ్యవస్థను మెరుగుపరచగలిగాం. అవన్నీ కూడా సంతృప్తినిచ్చే అంశాలే. ఇంకా మొత్తం మీద చూస్తే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఇండ్ల కోసం కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాగే చూసినట్టయితే మరి వాళ్ళ కోసం మీరంటూ కానీ మీ ప్రభుత్వం కానీ నెక్స్ట్ ఏం చేసే అవకాశం? ఇప్పటికే మొన్న 3,400 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. నేను మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినట్టు కూడా నేను మాట్లాడాను. ఈ ప్రాంతం కొంచెం పేదరికం ఎక్కువ ఉంది, కొంచెం ప్రత్యేకంగా మాకు కొన్ని ఇళ్ళు మంజూరు చేయాలని తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వంలో చేస్తామని మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇల్లు ఇచ్చే దాంట్లో ప్రత్యేక దృష్టి పెడతాం. కొత్త ఓటర్లు కూడా ఎక్కువ నమోదయ్యారు. సో వారికి ఏం చెప్తారు? కొత్త ఓటర్లు నేను చేస్తున్న విద్య పట్ల అభివృద్ధిని, విద్య మీద నేను చూపించే ప్రత్యేక శ్రద్ధని వాళ్ళు అవగాహన చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా కోనప్పగానే మాకు సహకరిస్తారనే నమ్మకం ఉంది. వాళ్ళందరికీ సహకరించాను. స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చినాను. ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టాను. ప్రైమరీ స్కూల్స్లో డిజిటల్ టీవీలు ప్రవేశపెట్టాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల పట్ల చేయడం జరిగింది. కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి టెట్ కోచింగ్ కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత విద్యార్థులు ఏదైతే మొదటిసారిగా ఓటు పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను అభిమానించే అవకాశాలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి పోటీ చేసి మీ మీదనే ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారని అంటారు. వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడతాం, వేస్ట్. సో మొత్తం మీద చూస్తే చివరగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ కూడా మైనారిటీ ఓట్స్ కూడా బాగున్నాయి, 20,000 చిలుకు కూడా ఉన్నాయి. సో వారికి ఏం చెప్తారు? మైనారిటీ బిడ్డలు నాకు చాలా దగ్గర. నన్ను వాళ్ళు కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారు. మైనారిటీ సోదరులందరూ కూడా నాకు పూర్తిగా ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. గతంలో కూడా నాకు 3 సార్లు ఈ మైనారిటీ బిడ్డలు పూర్తి సహకరించి ఆశీర్వదించారు నాకు. ఆ రకంగా మైనారిటీ బిడ్డలు పూర్తి స్థాయిలో నాకు సహకరిస్తారని నేను ఆశపడతా ఉన్నా. ఈసారి మహిళలకు పింఛన్ ఇస్తా అని చెప్పారు కేసీఆర్. సో అది ప్రజలకు ఎలా తీసుకెళ్తారు? ప్రజలు ఇప్పటికే వెళ్ళిపోయింది, ప్రజలకు బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. మహిళలందరూ సంతృప్తిగా ఉన్నారు. తప్పనిసరిగా మహిళలందరూ కేసీఆర్ని ఆశీర్వదిస్తారు. దాంట్లో ఈసారి హ్యాట్రిక్ కొడితే మీరు చేయనివి ఈసారి చేస్తారని చెప్పేవనునే? అట్లా ఏం లేదు. రోజు ఇది నిరంతర ప్రక్రియ. ఈ అభివృద్ధి అనేది ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.